విద్వాన్ బులుసు వెంకటేశ్వర్లు గారు మన ప్రాచీన మహర్షులు 16వ భాగం 31:26. భృగు మహర్షి పరాశర అయిపోయారు. భృగు మహర్షి బ్రహ్మ హృదయం నుండి జన్మించిన పరమ పూజ్యుడు. నవబ్రహ్మలలో ఒక. శవన జమదగ్ని శుక్ర దధీతి మొదలైన మహర్షి వరుడను పొందిన భృగువంశం ఈతడే మూల పురుషుడు. వీళ్ళందరికీ మూలం. ఈ వంశంలోనే విష్ణుమూర్తి పరశురాముడై పుట్టి భృగురాముడు అని పేరు పొందాడు. భృగు మహర్షి సంతానం. భృగు మహర్షి కర్దమ ప్రజాపతి కుమార్తె ఖ్యాతి వివాహం చేసుకొని ఆమె భక్తి శుశ్రూషలకు సంతోషించి ధాత విధాత అనే 2 కుమారుల శ్రీ అనే భగవత్ పరాయణ అయిన కన్యను ఆమెకు ప్రసాదించారు. ఉషణ అనేటువంటి ఆమెను వివాహమాడి కవి లేక యశనుడు అనేటువంటి పుత్రుడిని పొంది ఈ యశనుడే రాక్షస గురువైనటువంటి శుక్రాచార్య. భృగు పులోమ అనేటువంటి కన్యకామణిని పెళ్ళాడి ఆమెకు శవనుడనే మహర్షిని కలిగించారు. ఈ విధంగా భృగు మహర్షి అనేక మంది స్త్రీలను వివాహమాడి వంశ అభివృద్ధి చేశారు. భృగు మహర్షి అగ్నిహోత్రుణ్ణి శపించారు. భృగు మహర్షి పులోమ అనే భార్య శుశ్రూషకు అంగీకరించి ఆమె కోరిక అనుసరించి ఆమెకు గర్భాన్నిచ్చారు. పులోమ పుత్రుడు జన్మించే వరకు ఆమె భర్త దగ్గరే ఉండి అతనికి సపర్యలు చేస్తూ ఉండటానికి భర్తుడు వరం పొందింది. అంటే భర్త యొక్క వరం పొంది. ఆ కారణంలో భృగు మహర్షి పులోమను అగ్నిగృహంలో కాపాడమని నియమించి తాను స్నానం కోసం వెళ్ళి ఈ లోపున పులోమ అగ్నిగృహంలో అగ్నిని రగుల్పలుతుండగా పులోముడనేటువంటి రాక్షసుడు పులోమను మోహించి ఆమెను తీసుకుపోవటానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అగ్ని గృహంలోకి వెళ్ళి ఆమె పులోమ అవునో కాదో అని అనుమానం కలిగి అగ్నిహోత్రుడిని ఆమె ఎవరని అగ్నిహోత్రుడు ఆ ప్రశ్నానికి సరైన సమాధానం ఇచ్చిన ఆమెకు కీడు వాటిల్లుతుందని తెలిసి అసత్య దోషానికి వెరచి ఆమె పులోమ అని చెప్పేశారు. అప్పుడు ఆ రాక్షసుడు సూకర రూపంలో పంది రూపంలో ఆమె ఎత్తుకొని పోతుంటే ఆమె గర్భచ్యుతుడైన శవనుడు అంటే జారిపడినవాడు అతనికి భస్మపటలం చేశారు. పులోమ ఇంటికి వచ్చి భృగు మహర్షితో వృత్తాంతమంతా చెప్పక ఆయన కోపించి అగ్నిని సర్వభక్షకుడవ్వమని శపించారు. అగ్ని కూడా అక్కడికి వచ్చి తాను అసత్య దోషానికి వెరచానని చెప్పిన ప్రయోజనం లేకపోయి అప్పుడు అతడు తన రూపం ఉపసంహరించుకొనగా బ్రహ్మాదులందరూ కూడా అక్కడికి వచ్చి భృగు మహర్షి అనుజ్ఞ తీసుకొని అగ్ని సర్వభక్షకుడైన పూజ్యులలో పూజ్యుడవుతాడని అనుగ్రహించి వెళ్ళి ఆ కారణంలో ఆనాటి నుండి అగ్నిదేవుడు సర్వభక్షకుడు ఏ దేశేసినా భస్మం చేస్తాడు. సర్వజన పూజ్యుడై వెలుగుతాడు. భృగు మహర్షి విష్ణుమూర్తిని శపించి పూర్వం ఒకప్పుడు దైవశక్తి సంపన్నులై స్వర్గలోకం నుండి రాక్షసులను పారద్రోల. అప్పుడు రాక్షసులు అప్పుడు రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుని సమీపించి గురువర తమ వంటి మహాశక్తి సంపన్నులు మాకు గురువులై ఉంటే
మేము దేవతల చేతబడి కడగండ్లు ఇక మండింప ఈ విధంగా జనక్షయమవుతుండా చూస్తూ ఉండాల్సిందేనా? నీదే ఏదైనా ఉపాయం ఊహించి చెప్పం. శుక్రాచార్యుడు అది విని చనిపోయిన వాళ్ళని బ్రతికించే సంజీవని మంత్రోపదేశం శివుణ్ణి వెప్పించి పొంది వచ్చిన వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పి తపస్సు చేసి ఈ సంగతి ఎరిగిన దేవత ఇదే సమయమని రాక్షసులను అక్కడ నియోగించగా రాక్షసులు చంపటానికి వారంతా భృగుపత్ని అయిన ఉషన దగ్గరికి వెళ్ళి రక్షించమని మొరబే. భర్త కానీ కుమారుడు కానీ అక్కడ లేని కారణంగా వారిని ఎలా అయినా రక్షించటానికి సంకల్పించి అసన వారికి అభయమిచ్చి తాను వాళ్లతో వెళ్ళి ఇంద్రాది దేవతలను స్తంభింపజే. ఆ సమయంలో కొందరు దేవత విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఇంద్రాదుల పాటును భృగుపతిని కటాక్షంలో రాక్షసుల పోటును మనవి చేసి కొన్న. విష్ణుమూర్తి వాళ్లకు అభయం ఇచ్చి వెంటనే బయలుదేరి వచ్చి ఇంద్రాదుల దుస్థితిని చూసి ఒక స్త్రీని ఎలా చంపటం అని అనుమానపడుతున్న ఇంద్రుడు స్త్రీ హత్యా దోషానికి వెలవలదని చెప్పగా విష్ణుడు ఆమెను భయపెట్టే ప్రయత్నం చేసి కానీ అశన మహేంద్రుడైనటువంటి విష్ణుమూర్తి భస్మమగుగాక అని శాపాక్షరాలు ఉచ్చరింపగా సంకల్పించగానే సర్వహృదయాంతర్వ్యాపి అయిన విష్ణువుని గ్రహించి వెంటనే ఒక నిశిత బాణంతో ఆమె కంఠాన్ని కత్తిరించారు. భృగుపత్ని వెదడిత కంఠయ్యి మరణించింది. దేవతలు జయ జయ ధ్వనులు చేశారు. ఈ విషయం వెంటనే కొందరు రాక్షసుల దగ్గర భృగు మహర్షికి నివేదించారు. సంకల్ప మాత్రంలో భృగు మహర్షి చనిపోయి పడి ఉన్న భార్య దగ్గరకు వచ్చి కోప పరవశుడై విష్ణుమూర్తి త్రిభువనాలకు అతి అధీతుడైనటువంటి నీకు ఎంత గర్వమేమిటయ్యా? దుష్ట శిక్షణం శిష్టరక్షణం పనిగాగల నువ్వు ఇలా అధర్మాంతో ఒక స్త్రీని చంపావు. ఈ దోషానికి గాను భూలోకంలో మానవుడవై జన్మిస్తూ చూపు పుట్టకలందులు చావు పుట్టకలలో సుఖ దుఃఖాలు పొందుతావు అని విష్ణుమూర్తి చేసేది లేక ఏ మహర్షికి తానంత శక్తి ప్రసాదించాడు. ఆ శక్తి తన పట్ల కదా అని వ్యర్థమైపోయిందని అది తగదని తలచి భృగు మహర్షిని శరణువే. భృగు మహర్షి మహాత్మా, త్రిలోకాధిపతి అయిన నిన్ను నేను శపింపగలనా? నువ్వు పొడమిపై అవతరించ సంకల్పించుకొని నన్ను నిమిత్తమాత్రుడుగా చేసి శపింపచేయించ. నీవు చేసే పనులు అద్భుతాలు కదా. నీ అవతారాలు ధరించడ దుష్ట శిక్షణం శిష్ట రక్షణం మూలంగా ధర్మ సంస్థాపనం అగుగాక అని పలికి మంత్రజలాలు చల్లి నిజ తపోబలంలో భార్యను పునరుద్దీవితలు చేసుకొని ఇంద్రాది దేవత భృగు మహర్షి మహిమకు ఆశ్చర్యపడి తమ స్థానాలకు వెళ్ళి విష్ణుమూర్తి అట్లా శాపగ్రస్తుడై అంతర్హితుడైపోయి భృగు మహర్షికి నియోగం వల్ల త్రిమూర్తుల పరిశోధించటానికి వెళ్తాం. ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో మహర్షులంతా క్రతువులు చేస్తారు. తర్వాత పరస్పర మాటలలో త్రిమూర్తులలో ఎవ్వరు అధికులు, ఎవరి మహత్వం అనంతం అని ప్రశ్న మొదలుపెట్టి మహర్షులంతా భృగు మహర్షి దగ్గరకు వచ్చి మహాత్మా, త్రిమూర్తుల ప్రాశస్త్యాన్ని పరిశోధనాన్ని చెయ్యటానికి సమర్థులు నువ్వు కంటే నీకంటే ఎవ్వరూ లేరు కనుక మా అందరూ నేను చెప్పే మాట నువ్వు ఈ విషయాన్ని నిర్ధారణగా చేసి తేల్చి మాకు చెప్పాలి.
కనుక మా వల్ల కాదు, నువ్వే చెయ్యి. మేమందరం మా దైవాల్ని ఉపాసించే సత్వర విముక్తి గంధగలవాళ్ళం అన్న. భృగు మహర్షి అందుకు ఒప్పుకొని సాహస లక్ష్మీ సమేతుడై బయలుదేరి. ఆ భృగు మహర్షి మొట్టమొదట అవాంగ్మానస గోచరాలైన అనేక జీవరాశులు సృష్టిస్తూ అధిక తపస్సుల తప ఫలాలను విధిస్తూ విశ్వకర్తలైన మహర్షులు, చంద్ర ఆదిత్య గ్రహ నక్షత్ర దేవగణ వసు రుద్ర సిద్ధ సాధ్యుడు, విశ్వకర్మ విశ్వదేవత పితృదేవత తన్ను పరివేష్టించి ఉండగా కొలువున్న బ్రహ్మ సభకు వెళ్ళి అతని సత్వగుణాన్ని తెలుసుకోదలిచి సంస్కారాలు చెయ్యక నిలిచి ఉంది. అప్పుడు బ్రహ్మ భృగు తన్ను పొగడకుండా మాట్లాడకుండా ఉండటం చేత వాతని కోపానలంలో తన శాంత ఉదకాలను ఆర్పి భృగువు వెళ్ళిపోయాడు. తర్వాత అతడు వెండి కొండ మీదకు వెళ్ళి పార్వతీ సహితులై విశ్రమించి ఉన్న శివుణ్ణి పొగడాడు. శివుడు ఆనందంలో భ్రాతృవత్సలుడై ఎదురై గౌరవింపగా భృగు అతని సత్వ సంపన్నుడని తలచి శివుణ్ణి లెక్క లేకుండా అది అవమానంగా గ్రహించి శివుడు తన శూలం చేత ముని మండము వేశాడు. వెంటనే పార్వతి అడ్డం వచ్చి తన భర్తకు కోప ఉపశమనం చేసి భృగువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళి కమలాంక పర్యగలితుడైన సుఖించే కౌస్తుభ ఆభరణుడైన వక్షస్థలాన్ని తన పాదాలతో తన్ని. అప్పుడు నగధరుడు పాన్పు దిగి వచ్చి భృగు పాదాలకెరగి, పరమ తపోధన, నీ రాక ఎరగలేక ఈ గతిగా ఉన్న నా తప్పు, అంటే నువ్వు వచ్చావని తెలియక నేను చేసిన దాన్ని మన్నించి కటాక్షి నీ పాద జలాలు నన్నును నా గర్భంలో గల భువనాలను లోకాలను పవిత్రం చేస్తాయి కదా మహాత్మా. నీ పాదాబ్జహది నా భుజాంతరంలో భూషణమై నీ రాకటే నేను ధన్యున్నయ్య. దయయుంచి ఈ రత్నసింహాసనం అధిష్ఠించి షోడశోపచార పూజలు చెయ్యటానికి అవకాశం ఇవ్వమని బహువిధ మధుర ఆలాపాలతో అనులై భృగు మహర్షి కోపమంతా మార్చేసి అతని సంభాషణ అత్యానందమని అనవరత కళ్యాణ గుణనిధి ముకుందుణ్ణి అభినందించి ఆనంద బాష్పధారాసిక్త కపూరుడై తద్భక్తి పారవశ్యంలో ఇంకొక పలుకు లేక ఆమంత్రితుడై మళ్ళా సరస్వతీ నదీ తీరానికి. ఇక్కడ మహర్షులందరూ భృగు ఆగమనానికి ఎదురు చూస్తూ అతడు రాగానే ఎదురుగా వెళ్ళి సగౌరవంగా తోడ్కొని వచ్చి తమ మధ్యంలో ఉచితాసనంగా వేసి యావద్వృత్తాంతం వినిపింపమని. అప్పుడు భృగు మహర్షి ఋషిజన మానసాంభూజాలు ప్రసన్నాలై వికసింపగా తనకు దృష్టమైన కనపడ్డ త్రిమూర్తుల వివిధ రూపాలు చెప్పి అది విని ఋషులంతా విస్మయచిత్తుడు, చిన్న సంశయం అంటే తీరిన అనుమానాలు గలవాడై చిన్మయాకారుడు శ్రీ సతీశుడు ఆది మధ్యాంతరహితుడు అనదగిన పుండరీకాక్షుడొక్కడి దేవుడు అని నిర్ణయించుకొని విజ్ఞాన కలితులై హరి పాదాబ్జాత యుగళం ఆరాధించి అవ్యయ ఆనందాన్ని పొంది భృగు మహర్షి యువనాశ్వుణ్ణి అనుగ్రహించ ఇక్ష్వాకు వంశకుడైనటువంటి యువనాశ్వుడనే రాజు 1000 అశ్వమేధయాగాలు చేసి మహాప్రతిష్ఠ పొంది. కానీ అతడు బిడ్డలు లేక భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చేసి పుత్రుల కోసం అతన్ని అనేక సంవత్సరాలు సేవించారు. భృగు మహర్షి అతన్ని కరుణించి పుత్ర కామేష్టి చేసి అందులో మంత్రపూతమైన జలంగల కలశాన్ని చూసి దాన్ని రక్షించడానికి ఋత్వికులకు ఇచ్చారు. వాళ్ళు దాన్ని దగ్గర ఉంచుకున్న. కానీ రాత్రి నిద్రావశంగా ఉండగా యువనాథుడు ఆకలితో ఆ కలశంలోని నీరు తాగాడు. ఇది తెలిసినటువంటి
భృగు యువనాశ్వరుణ్ణి పిలిచిపోయి, నీ భార్యకి ఇవ్వవలసిన జలం నువ్వు తాగావు, దైవగతి ఎవడూ తప్పించలేడు కనుక నీకు గర్భమై ఇంద్ర సమానుడైన కొడుకు పుడత, అతడు మహామహుడై మహావిఖ్యాతి పొంది నిందుతాడని దీవించి వెళ్ళు. భృగు మహర్షి కటాక్షంలో యువనాశ్వరుడు 100 ఏళ్ల వామభాగాన్ని చీల్చుకొని బలార్క తేజుడైనటువంటి బాలుడు ఉదయ్, అతడే మాంధాత షట్చక్రవర్తులలో ఒకడిగా కాల్చిపోయి. భృగు విద్యాధర సమాగం. భృగు మహర్షి వింధ్యపర్వత ప్రాంతంలో ఉన్న గొప్ప క్షామం కలిగి పితృదేవ బలి విధానాలు, హవ్య కవ్యాలకు అన్నం ఫలాలు లభించని కారణంగా భృగు శిష్యులతో కూడా ఆ ప్రదేశాన్ని వదిలి కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళి మణికోట పర్వతంలో పర్ణశాల నిర్మించుకొని శిష్యగణంతో తపస్సు చేస్తాడు. అప్పుడు అక్కడికి శార్దూల ముఖుడైన పురుషుడు వెనక బంగారు బొమ్మలాగా ఉన్న ఒక పద్మాక్షి అంటే అమ్మాయి అక్కడికి రావడం అతడు చూశాడు. వాళ్ళని చూసిన భృగు, మీరెవ్వరు అని అడిగారు. పులి ముఖం గల పురుషుడు ఇలా, అయ్యా నేను సుఖాలు సుముఖుణ్ణి అనేటువంటి విద్యాధరుణ్ణి, ఈమె నా భార్య, మేమిద్దరం స్వర్గలోకానికి వెళ్ళి తిరిగి వస్తుండగా అకారణంగా నా ముఖం ఇలా మారిపోయి సగం చచ్చి ఉన్న దీన్ని ఎలాగైనా పోగొట్టాలని అడిగా. భృగు పోయి ఒక్క చుక్క అయినా విషం మృత్యువు కారణమైనట్టుగా అల్పమైన గర్వఫలం అలాంటి శిక్ష అనుభవింపజే. దీనికి కారణం నువ్వు కృతయుగంలో ఏకాదశి నాడు ఉపవాసించి ద్వాదశి నాడు తలంటి పోసుకున్నావు. ఆ దోషంలో నీకు ఈ స్థితి కలిగిందని చెప్పి అతనికి మాఘస్నాన విధానమంతా ఆ వికృత రూపం పోతుందని అనుగ్రహించి ఆ విద్యాధరుడు భక్తి యుక్తి మాఘస్నానం ఆచరించి దివ్య సుందరుడి భార్యతో వెళ్ళిపోయి. భృగు మహర్షి జమదగ్ని పరశురాములకు ఉపకృతి చెయ్యాలి. భృగు మహర్షి మహాతపోయుక్తుడై కైలాస పర్వత శిఖరాలను ఆశ్రమం నిర్వహించుకొని సమయాన్ని అనుసరించి త్రికాల వేది తన వంశస్థులందరినీ కాపాడాడు. కార్తవీర్యాజుడితో యుద్ధంలో జమదగ్ని మరణించిన రేణుకాదేవి సహగమనం చెయ్యటానికి ప్రయత్నిస్తే భృగు వచ్చి రేణుకను ఓదార్చి జమదగ్నిని బతికించి వెళ్ళిపోయి. మరొకప్పుడు పరశురాముడు భృగు మహర్షిని సందర్శించడానికి వెళ్ళిన భృగు మహర్షి వంశదీపకుడైన పరశురాముణ్ణి ఆదరించి తన దగ్గరికి నుండి తన తపం చెయ్యమనుకోడు. కానీ కొద్ది కాలానికే పరశురాముడి తపో మహాత్మ్యంలో అతడికి దివ్య తేజస్సు సంక్రమించగా భృగు మహర్షి శిష్యులు అతని తేజస్సుకు తాళలేక అంధీభూతులవుతున్నారు గుడ్డివాడు. అప్పుడు భృగు మహర్షి పరశురాముడి దగ్గర చేరి, వత్సా, నీవు లోకహితార్థం స్వార్థం చేకూరటానికి హిమాలయాలకు వెళ్ళి అక్కడ పరమశివుణ్ణి భజించు, దానికి నీకు శ్రేయస్సు కలుగుతుందని పంపి. తర్వాత పరశురాముడు ఆ రకంగా చేసి శివతేజాన్ని భార్గవాస్త్రాన్ని పరమశివుడి కళ పొందటానికి వెళ్ళాడు. ఈ రీతిగా భృగు మహర్షి నిజ వంశోద్భవులకు హితోపదేశం చేసి భృగు మహర్షి భారద్వాజులకు బహు విషయాలు చెప్పడం. కైలాస పర్వత శిఖరంలో తేజో విరాజితుడైవన్ భృగు మహర్షి దగ్గర భరద్వాజ మహర్షి ఒక్కనాడు వచ్చారు. భృగువు అతనికి ఎంతో ఆదరించి ఆతిథ్యమిచ్చి వచ్చిన పనేమిటో అడిగాడు. భరద్వాజుడు, మహాత్మా, ముని కుల తిలకుడైన నీ దగ్గర గొప్ప విషయాలు తెలుసుకోవాలని కుతూహలంతో వచ్చాను. భృగు మహర్షి ఆనందించి అడగమని
అతన్ని సంశయాలన్నిటినీ తీర్చ భరద్వాజుడు భూత సృష్టి ప్రకారం తెలపమని భృగు మహర్షిని కోరాడు. అంటే సృష్టి ఎలా వత్స, అవ్యయుడు అనంతుడు అయిన నారాయణుడు భూత సృష్టికై తన సహస్రాంశాలలో అవ్యక్తుడు మనసు నవ అజరామర సమమానం సృజించాడు. అతని వల్ల మహత్తత్వం ఆవహించి అతడు దివ్య తేజోమయమైన పద్మం ఒకదాన్ని కల్పింపగా అందులో బ్రహ్మ ఉదయించాడు. అతని తలపున ఆకాశం, దానిలో జలం, జలంలో అగ్ని, దానివల్ల మారుతం, దానివల్ల భూమి పుట్టి. ఆ బ్రహ్మ అఖిల భూతాత్ముడు, వాడు విష్ణుడు. అలా విశ్వం విష్ణువు వల్ల కలిగి భరద్వాజుడు అప్పుడు ఆకాశాది భూత ప్రమాణాలు తెలిపే మన భృగు భూతాలు అనంతాలు నిరవధికాలు అప్రమేయాలు అవటం చేత విష్ణువు అనంతుడు అనే పేరు కలిగిందని చెప్పి అప్పుడు భరద్వాజుడు పుష్కరం బ్రహ్మకారి నివాస స్థానాలైనటువంటి విషయం భూతాలు ఐదవటం కారణం స్థావరాల భూత గుణాలు కలిగిన విధం అని అడిగితే ఆయన చెప్పేశారు. తర్వాత భరద్వాజుడు భూత గణాలు ఎలా ఉద్భవిస్తాయని అని అడిగితే భృగు వత్స, విషయం ఇంద్రియాలు మనసు క్రమస్థానాలుగా అంతరాత్మ ప్రదర్శితమై అనుభవించి సుఖ దుఃఖాలను పురుషుడు పొందుతాడు. తర్వాత వర్ణాశ్రమాచార క్రమాలు ఎరిగించి సత్యమే తపస్సు, బ్రహ్మం సత్శక్తి అవుతాడు. సత్యం అసత్యందే బహితమవుతుంది. కావున ధర్మాధర్మాలు, బోధాజ్ఞానాలు, స్వర్గ నరకాలు, సుఖ దుఃఖాలు మొదలైన వ్యావహారిక శబ్దాలకు అత్యాసత్యాలే అర్థాలై ప్రవర్తిస్తాయి. కనుక అసత్యం అనగించడానికి ఋషులు నియమ నిష్టలు చేస్తుంటారు. దానివల్ల శారీరక మానసిక దుఃఖాలు దూరం అవుతాయి. దుఃఖాలు దూరాలై సౌఖ్యాలు కూడా త్రోయనేర్చి వైరాగ్యం పొందిన పురుషుడు పరమ పదవి పొందుతాడు అని భరద్వాజుడు అంతా ఇహపరలోక భేదం ఎరిగింపమని భృగువుతో ఇలా అడిగా. వత్స, ఈ లోకం కర్మభూమి, భోగాస్పదం, బహుదుఃఖ. ఈ లోకం భూరి సుఖ నిరతం అవటం చేత రెంటికి వాసి వదిలేసి గృహ శయన వనవాస గంధమానని జనాది సుఖ సాధనాలతో అస్థి మశకాంతరం ఉండి అంటే వాటికి వీటికి తారతారు. కానీ మమకార వివర్జితులు పుణ్యపాప మార్గ విముక్తులవటం లోకంలో వాటికి సంబంధం లేక శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పి బ్రహ్మ వివాహిత విహితమైన ధర్మసూత్రాలు అనేకం చెప్పి భరద్వాజుడిని భృగు సూత్రం, భృగు మహర్షి జ్యోతిష్ శాస్త్ర సారాన్ని భృగు సూత్రాలు అనే పేరుతో చెప్పారు. అందులో ప్రథమాధ్యాయంలో రవిఫలం, ద్వితీయాధ్యాయంలో ఇంద్రఫలం, తృతీయాధ్యాయంలో కుయ ఫలం, చతుర్థాధ్యాయంలో బుధఫలం, పంచమాధ్యాయంలో గురుఫలం, షష్టాధ్యాయంలో శుక్రఫలం, సప్తమాధ్యాయంలో శనిఫలం, అష్టమాధ్యాయంలో రాహుకేతుల ఫలం ఉన్నాయి. చివర గ్రహాల పరమోచ్చ నీచ భావాలు, గ్రహ జాతి భేద నిరూపణాక భృగు మహర్షిని ధర్మశాస్త్ర ప్రవక్తగా కాత్యాయనుడు చెప్పారు. జాతిని బట్టి విద్యను బట్టి గొప్పవాడైన ఆతతాయి అయిన వాడికి చంపితే బ్రహ్మహత్య కాదు. సాక్షులున్న సాహసంలో నెగ్గిన సర్వ విషయాలు దివ్య దృష్టిని బట్టి మంచి చెడ్డలు నిర్ణయించి ఇలాంటి వాక్యాలు భృగు స్మృతిలో ఉన్నాయని కాత్యాయనుడు చెప్పి ఈ ప్రకారంగా బ్రహ్మమానస పుత్రుడైన భృగు మహర్షి స్వద్వంశానికి మూలపురుషై నిజ తపో సజ్జత బ్రహ్మత్వాన్ని పరబ్రహ్మ అనుసంధానంలో లీనమైపోయి ఈ మహర్షి పవిత్ర నామామృతం మానవ పాపాగ్నులు క్షణంలో భస్మీపటలం చేస్తాయంటలో అనుమానం లేదు.
మార్కండేయ మహర్షి నిరుపమాన తపస్సంపద చేత ఆయుర్దాయ భుజంగ మృత్యు సునాయాసంగా గెలిచి సునాయాసంగా గెలిచి చిరంజీవులైన భారత మహర్షులలో మార్కండేయుడు అగ్రగణ్యుడు. ఆ మహర్షి కారణంతోనే మార్కండేయాయుష్యం అని జీవిస్తారు. ఎవరికైనా దీవించాలంటే శతాయురస్తు అనే దానికంటే మార్కండేయాయుష్యం అంటే చిరంజీవిగా ఉండదు. పరమ తపస్వి అయిన ఆ మహర్షి ఎవ్వరికి ఎక్కడ జీవించి ఇప్పటికీ ఉన్నాడు. మార్కండేయ జన్మ వృత్తాంతం. భృగు మహర్షి ఖ్యాతి అనే భార్య వల్ల కలిగిన పుత్రులలో రెండవ వాడు విధాత నియతి అనే ఆమెను వివాహమై ఆమెతో అనుభవించి ఆమెకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహించి అతడే మృకండుడనే వాడు మహర్షి పేరుతో అద్వితీయన బ్రహ్మచారి అనేక నిష్ఠ హరిహరాదులను గురి ఉగ్ర తపస్సు చేశారు. కొంతకాలానికి అతనికి హరిహరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని మృకండుడు బ్రహ్మానంద భరితుడై వాళ్ళని వేణోళ్ళ స్తుతించి గణాధ్యక్షుడైన ఒక కుమారుణ్ణి గణాధ్యక్షుడు ఎమ్మని విష్ణుమూర్తిని అతనికి జరాదుల వల్ల దుఃఖాలు లేకుండా చెయ్యమని శివుణ్ణి కోరుకో. వాళ్ళిద్దరూ అతని వరాలు ఇచ్చి అదృశ్యం. కానీ విష్ణువు అల్పాయుష్కుడని చెప్పారు. ఇంత మృకండ మహర్షి తపమ్ము సారించి నిజ భార్య మేరు తనాజయాన్ని వశిష్ఠ మనస్విని తదితో అఖిల భోగాలు నిజ భార్య అయిన మేరు తనూజయు అయిన మనస్విని అని ఆమెతో అఖిల భోగాలు అనుభవి కాలక్రమంగా ఆమె ఎందు ఒక పుత్రుణ్ణి పొంద. అతడే మార్కండేయ మహర్షి. ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉంది. కోదండరామ దేవాలయం. ఒకే రాతి మీద సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి. కింద ఆ కొండ కింద ఆంజనేయ స్వామి సంజీవరాయుడనే పేరుతో అక్కడే ఈ ఒంటిమిట్టలోనే రైల్వే స్టేషన్ దాటితే మృకండ ఆశ్రమం కూడా ఉంటుంది. అక్కడ మృకండ మహర్షి తపస్సు చేశాడు కనుక ఆ పేరు. అక్కడ పైకి వెళ్తే ఒక కొండ, అక్కడ ఆధునిక వాల్మీకి అని పిలువబడే వావి కొలను సుబ్బారావుగా అక్కడ తపస్సు చేసి అనేక సౌకర్యాలు ఒంటిమిట్టకు చేశాడు. ఆ గుడి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆయన సుందర రామాయణం అనేటువంటి రామాయణం కూడా రాశారు. మేము వెళ్ళి చూసాం. అది అంత. మార్కండేయుడు మృత్యువుని జయించ మనస్విని మృకండుల నోముల పంట అయిన మార్కండేయుడు బాల్యం నుండి అఖండ నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేసి మృకండు సుతుణ్ణి కొడుకుని పిలిచిన ఆయన హరిహరుల కృపా విశేషం నువ్వు పుట్టి మా మానస సరోవరానికి పద్మంలాగా నిండు శోభ ఇచ్చావు. ఆ పుత్రత్వ తవిరావృత్తమని అంటే పుత్రుడు లేకుండా చీకటిలో ఉన్న మాకు వెలుగు కనిపించాడు కనుక నీ యశశ్చంద్రుడు చాలా గొప్పగా పెరుగుతాయి. నువ్వు అల్ప ఆయుష్కుడవు అవుతావని విష్ణుమూర్తి అన్నాడు. అందుకెంతో కొంచెం బాధపడుతున్నాము. మార్కండేయుడు నమస్కారం చేసి, తల్లిదండ్రులారా, మీరు మహా ఆదరంతో నా కోసం అత్యంత క్లేశదాయకమైన తపోవ్రతాలు చేసి నా ఈ భౌతిక దేహానికి కారకులే. నేనే ఈ దేహంతో శివుణ్ణి గురించి తపస్సు చేసి మృత్యువుని జయించి మీ రుణాన్ని తెచ్చి ఆత్మ ఉన్నతిని చేస్తాను అంతా చెప్పి నన్ను ఆశీర్వదించమని ఆ పుణ్య దంపతులు ప్రియపుత్రుని వచనామృతానికి వీణులారా గ్రోడి ఆనందించి అతన్ని ఆశీర్వదించారు. అప్పుడు మార్కండేయు పరమశివుడి భక్తికి బాగా భజించారు. కాలచక్రంలో అతనికి యావత్ ప్రపంచం శివమయంగా కనపడుతుండగా
ఇతరాలన్నీ అతడు మరచిపోయా. అప్పుడు అతనికి 16 ఏళ్ళు నిండా మృత్యుదేవతన ఆయన్ని తీసుకెళ్ళడానికి రాగా దానికి పాశబద్ధుడు చేశాడు అతన్ని. కానీ పరమభక్తాగ్రణి అయిన అతడు ఏమాత్రం చెలింపక పరమశివ భజనాన్ని పరవశుడై శివలింగాన్ని కౌగలించుకొని, పరమశివ, నువ్వు ఆజ్యుడవు, సమస్త విశ్వానికి హేతుభూతడు, దేవాదిదేవ, నీ భక్తుడనైన నన్ను యమకింకరుడు పాశబద్ధులు చెయ్యటానికి తీసుకుపోతాను. భక్తాధీన, ఈ సమయంలో నువ్వు అడ్డుపడితే నా గతి ఏమిటయ్యా? కనుక సర్వ ఈ పాశపీడనం ఇంచు కూడా నేను సహించలేను, కాపాడు అని శివుణ్ణి ప్రార్థించాడు. పరమభక్తాధీన మనస్కుడైన పరమశివుడు వెంటనే త్రిశూల పాణి యముణ్ణి యమకింకరుడు కౌపంతో చూడగా అక్కడ ప్రత్యక్షమని యమధర్మరాజు సపరివారంగా వచ్చి పరమశివుని శరణు దొచ్చి కోపం ఉపసంహరింపచేయటానికి శివుడు కరుణించి, ప్రేతాధిపతి, ఇవాళ మొదలు నీ వీతని వైపు కనుక చూసినట్లయితే ఏమవుతుందో అర్థం చేసుకోలేదు. నా భక్తులను ఎవరినైనా పాశబద్ధులు చేశావా, నీ పని అయిపోతుంది అని బెదిరించి, కనుక మార్కండేయుడు శిరస్సులో తన అభయహస్తం ఉంచి ఆశీర్వదించి అదృశ్యం. మార్కండేయుడు హరిని గురించి తపస్సు. ఈ ప్రకారంగా శివుడికి కృపారసానికి బతికిన మార్కండేయుడు ఇంకా తృప్తి లేక మనకెప్పటికీ మృత్యు అనేది లేకుండా చేసి విష్ణుమూర్తిని గురించి పరమనిష్ఠుడై 10,000 సంవత్సరాల తపస్సు. అప్పుడు ఇంద్రుడు ఈతని తపోభంగానికై అప్సరో అంగలను పంపి, జటావల్కలధారి అచంచల దీక్షాబద్ధుడు ధీరోదాత్తుడైన మార్కండే దగ్గరికి వాళ్ళు వచ్చి వేణు వినోదాల చేత ఎంతో రమింపచేయటానికి ప్రయత్నించారు. చేయింపల వాళ్ళందరూ ఇంద్రుడి దగ్గరికి అతని నిశ్చరత చెప్పారు. కొంతకాలానికి శ్రీహరి ఆయన మత తపస్సు వచ్చి అతనికి ఒక వరం ఇవ్వటానికి అడిగారు. అప్పుడు మార్కండే, విశ్వేశ, విశ్వసన్నుత, విశ్వరూప, నేను ఈ దివ్యనామ స్మరణలు బహుయుగలు ఈ శరీరంతోనే బతుకు ఉండేట్లుగా చెయ్యమని విష్ణుమూర్తిని ఆ వరం ఇచ్చి అదృశ్యమని ఆ రకంగా హరిహరుల కటాక్షం సంపాదించి మార్కండేయుడు మృత్యువుని ఎంచి వీరాధివీరుడైపోయి మార్కండేయుడు శివ అనుగ్రహం తర్వాత మార్కండేయుడు మహోత్సాహ సంపన్నుడై శివ పూజ చేస్తూ హరిస్మరణమే మరచి ఉండ. అప్పుడు 100 సంవత్సరాలు ధారా వర్షాన్ని భూగోళంలో ముంచెత్తాయంటే వర్ష. మార్కండేయుడు ఆ తిమిరంలో కళ్ళు లేక కనపడక ఆ జలమధ్యంలో భయోద్వేగుడై ఉండి అక్కడ ఒక వటపత్రంలో పద్మరాగ కిరణ పుంజాలను రంజించే పాద పద్మాలు గల ఒక బాలుని చూసి మొక్కి అతని శరీరం ప్రవేశించి కొంతకాలానికి అతని జఠరాంతరంలో తిరిగి అతని చరణారవింద స్మరణ చేసి ఆ బాలుడిని కౌగలించుకోబోయి. అప్పుడు ఆ మాయ గైకొని ఆ బాలుడు అదృశ్య కొడమి జలమంతా ఇంకిపోగా మళ్ళీ మామూలు యథార్థ స్థితికి మార్కండేయుడు ఎంతో ఆశ్చర్యపడి ఆశ్రమం చేరి శివధ్యాన తత్పరుడై ఏకాగ్రతతో మహోగ్రత తపస్సు చేసి అలా ఉండగా ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడిద్దరు విలాసార్థం ఆకాశంలో తిరుగు మార్కండేయుడిని చూసి అతని అచంచల దీక్షకు అబ్బులపడి నిజభక్తుడవటం అతని కటాక్షించటానికి కుతూహలపడి ఇద్దరూ భూమి మీదకు వచ్చారు. శంకరుడు తన దివ్య మాయా ప్రభావంతో అతని హృదయంలో ప్రవేశించి చతుర్బాహుడు విభూతి రుద్రాక్ష మాలికా అభరుడు త్రిశూల డమరుకాది దివ్య సాధన సహితుడు వృషభవాకన రూపుడు పార్వతీ సమేతుడై నిజస్వరూపంలో మార్కండేయునికి చుట్టు భక్తి భరిత హృదయుడైన కరాలు జోడించి శిరం జోడించి
మహేశా నీ కటాక్షం అవ్యయం కదా. దేవాదిదేవ నా పుణ్యం అగణ్యం సఫలీకృత జన్ముండయ్య. తండ్రి నీ భక్తవత్సరత ఎవ్వరికి లేదు. శివ నీకు దోహాలు. ఎందుధర నీకు వేడి కోళ్ళు అంటే విన్నప అని అనేక రకాలుగా భక్తి భావంతో సంతరించగా ఆయన సంతోషించి, మహాత్మా నీకు పరమ శైవుడు, నీకు కావలసిన ఏది కావాలంటే అది అంటే దయార్థుడై మార్కండేయుడు హరి మాయా ప్రభావం అతి దుర్లభం కనుక నారాయణ చరణాంబుజ ధ్యానం మృత్యుంజయం కృప చేయ ప్రసాదించ. మహేశ్వరుడు ఆ బలాలు అనుగ్రహించి ఆశీర్వదించి ఉమా సహితనే వెళ్ళిపోయారు. మార్కండేయుడు ప్రళయం గడిచిన తర్వాత ప్రళయాన్ని గడిచింది ఎలా గడిచారు. మార్కండేయుడు విష్ణు స్మరణ పూర్వకంగా విష్ణు హృదయాభ్యంతర సంతిరేకుడై భువన ప్రపంచంలో దీర్ఘయాత్ర ప్రసంగంలో పృథివీ తలమెల్లా తిరుగుతూ క్రమంగా వచ్చి విష్ణు వదన మార్గంలో వెలువడి అప్పుడు జల ప్రళయ సంభృతమైన విశ్వాన్ని మహాతిమిర సంభృతమై చీకటి మహాప్రళయం విపరీతంగా నిండిపోయి అది చూసి మార్కండేయుడు భయపడి స్వప్న జాగ్రత్త సుషుప్తలను అది ఏ అవస్థో గ్రహించలే. ప్రపంచమంతా ఇతర పదార్థాలు లేకుండా జలమయం అవటానికేమి కారణమని ఆలోచి అలా అతడు ఎదుట ఉదక మధ్య భాగంలో కాలాంజన పర్వతాన్ని కోరి అది ప్రమాణమైన దేగంతో చాలా తేజోవలసందంగా ఒక పురుషుడు కనపడి మార్కండేయుడు అతని వృత్తాంతం తెలుసుకోవడానికి దగ్గరకు వెళ్ళి ఆయన హృదయంలో ప్రవేశి పూర్వ పరిచితమైన ప్రపంచమంతా చూసి ఎప్పటి అట్లా తిరుగుతూ మునులను యోగులను చూసి వాళ్లతో మాట్లాడు. విష్ణు మాయవలను శతసహస్ర వర్షాలు అందులో ఉండి ఆదిదేవుణ్ణి ఊర్పణకు వెలుబడి 20 ఏకార్ణవాన్ని మళ్ళీ ఏకార్ణవాన్ని చూశాడు సముద్రం. అంతొక వటమహీరుహ పర్ణ పర్యంకంలో ఒక బాలుడు వటపత్ర సాయి కను. ఆ బాలుడు మార్కండేయుడిని చూసి, పాపడా అంటే పిల్లాడా, మార్కండేయ భయపడ, నా దగ్గరికి రా, నీకు మేలు చేస్తాను. ఆ మాటలకు మార్కండేయుడు తండ్రి పాపడు అంటానికి కోప్పడి ఆ బాలుడికి శాపదగ్ధుణ్ణి చేస్తానని ఊహిస్తుండగా ఆ మాయాశిశు, వత్సా నీకు నేను తండ్రినిరా, నీకు చిరాయువు ఇచ్చిన దేవదేవుణ్ణి, శతసహస్ర యుగాలు నువ్వు నన్ను ఆరాధించటం చేత నీకు అదృష్టం పట్టిందిరా అని తెలుపగా మార్కండి ప్రబోధం చేత లక్ష్మీ కటాక్షంలో నిజ రూపం ఎరిగి ఆ బాలుడి సనాతనుడు వాసుదేవుడుగా తెలుసుకొని వందన సహస్రాలు వటపత్రశాయి అయిన విష్ణువు అతన్ని దగ్గరికి విచ్చి, వత్సా నువ్వు నా భక్త వరిష్ఠుడవడు, నీకు నా నిజ ప్రభావం చెబుతా, సావధానుడిగా విను. నేను నారాయణుడు, ఆదిదేవుడు, బ్రహ్మనై సృజించి విష్ణుడనై పెంచి రుద్రుడనై లయం చేస్తా. నేను విశ్వాన్ని వెలిగిస్తా, విశ్వాన్ని వెయ్యి శిరస్సులతో ధరిస్తా. సమస్త విద్యలు సమస్త ధర్మాలు లేని క్రియాఫలం క్రియారహిత పురుషుడు ప్రకృతి సాంఖ్యతి బోధ సమస్తం నా గుర్తులే. ఎందుకు అన్ని మాటలు ఎందుకురా? చూడబడేది, వినబడేది, చూసేది, వినబడేది అంతానే. నేను కానిది ఇంకొకటి లేదు. జ్ఞేయమ్మ నేను అంటే తెలవబడేది నేను, తెలిసేది నేను, తెలివి కలిగించేది వెలుపల నేను, లోపల కూడా నేనే. నేను ఈ బాల రూపంలో సహాయుగ సహస్రమైన కాలం ఇందులో యోగ నిద్ర పరమతుడై ఉంటా. ఈ దారుణ కల్పాంతం నువ్వు చూసి భయపడుదువని నీ యందు కటాక్షించే ఆత్మగుప్తమైన సకల లోకాలు నీకు చూపించు. నువ్వు నావాడివిరా, నీకు దుఃఖాలుండవు, తిరిగి సృష్టి జరిగేవర
నీవు నిర్భయుడవై నా హృదయంలో ఉండని ఆనది పూర్వ మార్గంలో మార్కండేయుని ఆత్మస్ఫూర్తిని అంటే లోపలగా ఉంచిన వాంటి అచ్యుత ప్రసాదలబ్ధమై ఉపలబ్ధి విశేషాలు సశేషంగా చూసి ఆనందం. తర్వాత బ్రహ్మ విశ్వం సృష్టించాక మార్కండేయుడు బయలుపై యథేచ్ఛగా తపస్సు చేసుకొని తిరుగుతుంది. మార్కండేయుడు యుధిష్ఠిరుణ్ణి అనుగ్రహించ పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకప్పుడు శ్రీకృష్ణుడు సత్యాసహితుడై వాళ్ళ దగ్గరికి వచ్చి సాంత్వన వచనాలు పలికారు. అప్పుడు ధర్మతత్పరుడైన యుధిష్ఠిరుడి మనస్తాప ఉపశమనం వచ్చేసి అనుగ్రహింపతరించి కలిగిన మార్కండేయ మహర్షి అక్కడికి రాగా ధర్మరాజు ఆదులు ఎదుర్కొని సరస సంభాషణ చేసి శ్రీకృష్ణుడు మార్కండేయుని చూసి ధర్మజుడి యొక్క అనుమానాలన్నీ తీర్చమని చెప్పి వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరుడు మార్కండేయుని పూజించి మనుష్యుల కర్మగతి ప్రకారం చలపమని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు దయార్ద్ర హృదయుడై యుధిష్ఠిర, ప్రథమ కల్పంలో విధాత పరమ పవిత్రాలు ధర్మతంత్రాలు అయిన శరీరాలను పుట్టి ఆ శరీరాలు మహాసత్వ సంపన్నాలు, సత్యవాదులు, సత్య సంకల్పులు, బ్రహ్మభూతాత్ములు, స్వచ్ఛంద జీవు, సర్వజ్ఞుడు, విగత మత్సరం లేనివాడు, బహు సహస్ర సహస్ర సంతాలు అనేక మంది పిల్లలు, బహు సంవత్సరాల వయస్కులై కాలక్రమంలో మనుషులు కామ క్రోధాది గుణాలు కొని మాయా ప్రవర్తనుడై అల్ప ఆయుష్కుడు, దరిద్రుడు, అల్ప బల శరీర సత్తుడు, నిష్ఫలారంభుడు, బహురోగపీడుడు, నాస్తికుడు, మత్సరులై దురీభూతులై చేస్తూ తిరియ యోనులను పుట్టుతూ నరకాగ్నులను సాగుతూ గత భ్రమణంలో ఏమీ తెలియకుండా తిరుగుతూ ఉంటారు. నాస్తికులైన వాడు లోకమే సుఖప్రదం, నాస్తికులు కాని వాడు బ్రహ్మానంద సంధానం కావాలనుకుంటారు. ఈ మాటలు విని ధర్మరాజు చాలా సంతోషి బ్రాహ్మణ ప్రధానాది ప్రభావాన్ని చెప్పమంటే మార్కండేయ దుందుమారుడనే రాకుమారు మాయా మృగ లాలసుడై పాక్ష్యముని పుత్రుని పొరపాటున చంపడు. అందుకు శమించమని ఆయన్ని శరణ్ను వేట సాక్షుడు అభయమిచ్చి తన ఆశ్రమంలో పరమ పవిత్రమైన అందరి వాళ్ళకి వ్యాధి నిరోధక మృత్యు దుఃఖాలు లేవని తన కుమారుణ్ణి పిలిచి రాకుమారుణ్ణి పంపివేసి నా సంగతి చెప్పు. తర్వాత అత్రి గౌతముల సంవాదం ధర్మజుడికి చెప్పి తర్వాత యుధిష్ఠిరుడు మార్కండే సరస్వతి గీత అనే తార్క్ష్య చరిత్ర, వైవస్వత మను చరిత్ర, ప్రళయ ప్రకారం, కలియుగ ధర్మాలు, వసుదేవ చరిత్ర, ఇంద్రజుమ్న చరిత్ర, కువరయాస్త్ర చరిత్ర, మధుకైట బుల కథ మొదలైనవన్నీ చెప్పి పుత్రుడికి ఉండాల్సిన లక్షణాలు, తల్లిదండ్రుల ఎడల భక్తి, ధర్మాధర్మ విచక్ష అనే ధర్మాలు తెలిపి పతివ్రత మహాజ్ఞాలు తెలుపటాలు, కౌశికుడనే బ్రాహ్మణుడు కోపంతో కొంగను చంపిన భిక్షాన్ని తీసుకురాగా ఒక పతివ్రత అది గ్రహించి అతన్ని నిందించి ధర్మవ్యాధుడనే వాడి దగ్గరకి పంపి ధర్మవ్యాధుడు అతనికి జీవహింస విధానమంతా కూడా తల్లిదండ్రుల సేవ వల్ల జరిగే విషయాలన్నీ చెప్పాడు. ఆయన మాంసం పుట్టేటువంటి ధర్మజుడప్పుడు అంగీసుడనే అగ్ని అయిన విధానం, మహాసేనుడు అనరుడైన వృత్తికలకు అరులకు ఋతులు కొడుకులైన విషయం మొదలైన విషయాలెన్నో మార్కండేయుడి వల్ల తెలుసుకో. ఈ విధంగా మార్కండేయ మహర్షి ధర్మతత్పరుడు. ధర్మజుడికి అనేక ధర్మ సందేహాలు తెచ్చి కటాక్షించ మార్కండేయ మహర్షి గౌరముఖునకు పితృదేవతలను గురించి చెప్పు. గౌరముఖుడనే రాజు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించుతుండగా
మార్కండేయ మహర్షి వచ్చారు. గౌరముఖుడు అతన్ని ఎంతో పూజించి, మహాత్మా, తమ దర్శనం మా బోండ్లకు సాధారణంగా లభించదు. ఇప్పుడు నాకు ఒక సందేహం. పితృదేవతలు ఉన్నారని పెద్దలు చెబుతారు కదా, వాళ్ళు సర్వవర్ణ సాధారణలు లేక వేరువేరుగా ఉంటారు చెప్పండి. అప్పుడు మార్కండేయుడు, గౌరముఖ, నీ ప్రశ్నానికి సమాధానం సావధానుడివై ఒకప్పుడు విశ్వపిత అయిన విష్ణువు పుట్టినటువంటి బ్రహ్మ 7 ఋషులను సృష్టించి తన్ను పూజింపమని వాళ్లకు ఆదేశించి, మరీచాదురైన వాడు ఆ మాట వినకుండా ఆత్మలో పరమేశ్వరుని సందర్శించారు. బ్రహ్మ ఈ విషయం తెలిసి వాళ్ళ బ్రహ్మ విజ్ఞాన గర్వం బూడిద పాలవ్వాలని సేవించారు. వాళ్ళందరూ వివాహితులై పుత్రులను పొంది విమానస్థులై నాశనానికి పొంది తమ మతులు సమంతలకు శ్రాద్ధాలు పెడుతుండగా సుఖులైన వీరు దేవతలకు పెద్ద. వీరిలో అమూర్తులు ముగ్గురు, సమూర్తులు ముగ్గురు. అంటే రూపం ఉన్నవాళ్ళు ముగ్గురు, రూపం లేని వాళ్ళు ఉన్నారు. వీరు దేవతల చేత పూజింపబడుదు. యుగ శత పర్యంతం అంటే అనేక యుగ సనాతన లోకంలో నివసించి వెనక బ్రహ్మవాదులై జన్మించి తమ పూర్వ సాంఖ్యమతంలో కొంతకాలం వర్తించి పునరావృత్తి రహిత యోగ సిద్ధి పొంది యోగ బలంలో సకల యోగుల యోగాభివృద్ధి చేస్తారు కనుక వారికి ఎల్లరూ శ్రాద్ధం చెయ్యాలి. ఇది ప్రథమ పితృవర్గం. అలాగే అనేక విధాలైన పితృడు సప్తలోకాలలో వంటి భూలోకవాసులైన వాడు భువర్లోకవాసులు, 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 సువర్లోకవాసులు, మరీచ్యాదులు, కల్పోపివాసులు, సంజ్ఞులైన మహాలోకవాసులు, మహాలోకవాసులు, సనకాదులైన జనలోకవాసులు, జనలోకవాసులు, వైరాజులైన తపోలోకవాసులు, వారు సత్యలోకవాసులను పూజిస్తారు. బ్రహ్మక్షత్ర వైశ్య సమత్వం పూజింప అర్హులైన వారు వసు సాధ్య రుద్ర ఆదిత్యాది మరు ఋషులు. నేను ఏతత్ కన్యకాసన వాళ్ళకు పుట్టినవాడు వశిష్ఠ బ్రహ్మ పితరులైన అగ్ని విశ్వాత్పాదు సూత్రులకు వేర పితరులు లేని కారణంగా పైవారిని వాడు బ్రహ్మక్షత్రియ వైశ్వానుమతంగా పూజిస్తారని చెప్పి శ్రాద్ధ కర్మల కాలం యోగ్యాయోగ్యాలు అలా చేసిన పురుషోత్తమ చింతుడు తప్పక ఐహిక ఆముష్మికాలు పొందుతాడని చెప్పి మార్కండేయుడు జైమిని ధర్మ పక్షుల గురించి చెప్పు. ఒకనాడు వ్యాస శిష్యుడు విద్యానిపురుడైన జైమిని ఆ నానా మహీరుహ విరాజితం వివిధ పక్షిగణంతో ఉన్నటువంటి ఒక యజ్ఞశాలకు వచ్చాడు. శాస్త్ర పురాణ ఇతిహాస కథాతన చతురాన ఉత్తమ పరిశుధారుడై ఉపి పరమ పావన నిరుపమ నిష్ఠాగరిష్ఠుడై మార్కండేయ ఆశ్రమానికి అతని వినయ అమితాంజలి కొన్ని భారత సంబంధ అనుమానాలు విచ్యుత్తరి మమ్మల్ని కోరగా మార్కండేయుడు అది నియమ విధులకు సమయం అవుతుండగా కాలంగా తాను వివరింపజాలనని చెప్పి విద్యాధర నగరంలో గల ధర్మపక్షుల దగ్గరికి వెళ్ళి అడిగితే అన్నీ చెబుతారని ఆ ధర్మపక్షుల వృత్తాంతం తెలుపమని కోరగా మార్కండేయుడు అతడు అక్షర దుర్వాసుని శాపం వల్ల పక్షి అయి పుట్టడం, ఆ సాక్షి అనే పేరుతో ఆ పక్షి పెరుగుతూ మందపాలుడనే మునివర్ గర్భిణి అయి భారత యుద్ధ కాలంలో ఎగురుతూ భగదత్తుని గజంపై వేసిన ఫల్గుణమని అస్త్రాన్ని తగిన గర్భచ్యుతయ శాప విమోచనం జరగటం, దాని బిడ్డలను శమీక మహర్షి పెంచడం, అవి పెని పూర్వజన్మ పుణ్యం సకల వేద శాస్త్రాలు ఎరగటం, ఆగతాగత గ్రహింపగలగటం చెప్పి జైమిని అక్కడికి పంపి జైమిని సంధ్యావాటికి వెళ్ళి ధర్మపక్షులు గల వాటి వల్ల
తనకు గల సమస్త సంశయాలు తీర్చువ. ఈ విషయాన్ని మార్కండేయుడు కురోష్టి అనే వడికి చెప్పారు. ఈ విషయం వల్ల ఆ ధర్మపక్షుడు జైమినికి చెప్పారు. అలాగే మార్కండేయ అష్టాదశ పురాణాల్లో ఇది ఒకటి. మార్కండేయ కురోష్టి ఏం చెప్పారు. ఒకప్పుడు కురోష్టి అనే ముని పరమ భక్తి సంసిద్ధుడై మార్కండేయుడి దగ్గరికి వచ్చి అతని కటాక్షం పొంది తనకు విశ్వ విషయాలు బోధించమంటే అని రుద్ర సర్గం, ధర్వోచిష మన్వంతరం, జగతా మన్వంతరాలు, సూర్య చంద్ర వంశాలు ఇవన్నీ చెప్పి అలా మార్కండేయ మహర్షి హర కటాక్షంలో మృత్యు విజయం, మహాశక్తి సంపన్నత సంపాదించి ఇవాళకి ఎక్కడో ఒకతోట దివ్య తేజస్వి అయి మహేశ్వర దివ్య తపోనియుక్తుడై వెలుగుతూనే ఆ మహర్షివరుడు మనసారాత్మని భక్తి యుక్తి ఆరాధించే వాళ్ళ అతడు కనపడి భక్తి ముక్తులను ఇస్తాడు అని మార్కండేయ మహర్షిని స్మరించమని కల్పాంతవార్ధి మోకాలి బంటిగా ఏ యతీశ్వరుడు ఒంటిపై అరిగిన వటభద్ర నిధిని ఎక్కడినున్నవాడు ఏ తాపసాధిపుడు ముద్దాడిన తన పేరని తపోధన మౌళి సుస్థిర స్థితి పురాణంబు సంధించిన వాడు హరుని మెప్పించి సంహార బాకారుడి భయోన్మాదము ఏ మునిరాజు మాంచిన అదియే నే సంయమేంద్రుడు విజ్ఞుని మహాత్ముడు తనయుడిగా అమృకండుని ధర్మపత్ని సహజ శివభక్తి రథుడు విశ్వప్రసిద్ధుడు అనఘుకిత్ మార్కండేయుడు అతని గొంతు అని వీరమాహేశ్వరంలో ఉంది. రేపు యాజ్ఞవల్క్య మహర్షి గురించి.